న్యూస్ ప్రతిక్షణం ప్రజాగర్జనకు స్వాగతం. ఈరోజు మనము సంగారెడ్డి జిల్లా పడంచెరు మండలంలోని ఉన్నాము. ప్రజెంట్లీ మనం చూస్తూ ఉన్నాము సైబర్ నేరగాళ్ళు ఏ విధంగా అంటే ఆ విధంగా మోసం చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఏ చిన్న క్లూ దొరికితే చాలు ఆ క్లూతోని ఖచ్చితంగా ప్రజలని మోసం చేయడం జరుగుతుంది. మనతో పాటు యువ నాయకుడు మెట్టు శ్రీధర్ అన్న ఉన్నాడు పడంచెరు. ఒక్కసారి అతని ద్వారా ఏ విధంగా మనం జాగ్రత్త ఉండాలన్న దాని గురించి ఒక్కసారి శ్రీధర్ అన్న అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి శ్రీధర్ అన్న గారు. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు మెట్టు శ్రీధర్. మరి ఈరోజు మనకు పొద్దున్న లేస్తే నైట్ వండుకుంటే బాగా హైలైట్ అవుతున్న విషయం ఏంటంటే సైబర్ ఫ్రాడ్. సైబర్ ఫ్రాడ్ అంటే ఆన్లైన్ ద్వారా ఒక వ్యక్తి నీకు ఫోన్ చేసి నీ అకౌంట్లో కేవైసీ అయిపోయింది, లేకపోతే నువ్వు ఏదో ప్రైజ్ గెలుచుకున్నావు, నీకు ఒక ఓటీపీ వస్తుంది, లేకపోతే నీ ఆధార్ నంబర్ ఎక్స్పైర్ అయిపోయింది, నీ పాన్ నెంబర్ ఎక్స్పైర్ అయిపోయింది, నువ్వు 10,000 పెడితే ₹1,00,000 వస్తాయి, ₹1,00,000 పెడితే ₹1,00,00,000 వస్తాయి అని చెప్పి అనేక రకాలుగా మభ్యపెట్టి నీ నుండి డబ్బు రూపంలో కానీ లేదంటే మరే విధంగానైనా సరే నష్టపరిచే విధానం ఏదైతే ఉందో మరి ఆ విధానం అనేది ఈ మధ్య చాలా దారుణంగా తయారైంది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం అనేక వార్తాపత్రికలలో కానీ న్యూస్ పేపర్లలో కానీ మరి సైబర్ క్రైమ్ జరిగింది. ఒక వ్యక్తి 10 లక్షలు నష్టపోయిండు, ఒక వ్యక్తి ₹1,00,000 నష్టపోయిండు, ఒక వ్యక్తి ₹1,00,00,000 నష్టపోయిండు. షేర్ మార్కెట్ పేరు మీద గిట మరి వాళ్ళు ఆశ చూపి మరి మీరు 10,000 పెడితే 20,000 వస్తాయి, 20,000 పెడితే 30,000 వస్తాయి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళను గుంజుతారు. ఒక చేపకు ఎరేసి చేపను పట్టినట్టు ఈ వ్యక్తిని గిట కొంచెం ఎరేస్తారు, గుంజుతారు. వీళ్ళు ఏమనుకుంటారంటే అరే నిజమే కదా 10,000 పెడితే 20,000 వస్తున్నాయి, మనం నెలంతా కష్టపడ్డా ఇన్ని పైసలు రావు అని చెప్పి మరి ఫ్రీగా వస్తున్నాయని చెప్పి అత్యాశకు పోయి ఉన్న పైసలు గిట పూడగొట్టుకునే పరిస్థితి చాలా చూస్తూ ఉన్నాం ఇవాళ. మరి ఈ వ్యక్తులు ఎవరైతే బ్యాంకు అకౌంట్కు సంబంధించిన ఖాతాదారులైనా సరే, గృహిణులైనా సరే, విద్యార్థులైనా సరే, యువకులైనా సరే, ఎవరైనా సరే సైబర్ క్రైమ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పెద్ద మనుషులు ఒకటి చెప్తుండే, పరుల సొమ్ము పాము లాంటిదని. నీది కాని సొమ్ముకు నువ్వు ఆశపడి ఏదో వస్తుంది అనుకుంటే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మరి ఏదో మనం లాభపడతామని చెప్పి ఎదుటోడు చెప్పే దాని విషయంలో మోసపోయి ఓటీపీ చెప్పినా, మీ వ్యక్తిగత సమాచారం చెప్పినా, మీ బ్యాంకు డీటెయిల్స్ చెప్పినా, ఏది చెప్పినా మరి అది మీకు ప్రమాదంగానే మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము అది మీ బాధ్యత. ఎందుకంటే ఇవాళ బ్యాంకులు కానీ, పోలీసులు కానీ, ఆర్బీఐ కానీ అనేక విధాలుగా మరి మనకు చెప్తా ఉన్నది. ఇవాళ ఇంకొకటి కొత్తగా ఏం ట్రెండ్ అయ్యిందంటే మరి సైబర్ అరెస్ట్ అంటే ఆన్లైన్లో ఎవరు పోలీస్ డ్రెస్ వేసుకుంటారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఇట్లా బేడీలు చూస్తారు. అసలు సైబర్ అరెస్ట్ అనే పదము మన ఏ చట్టాలల్లో గిట్ట లేదన్నమాట. వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్ మీ ఇంటికి వస్తారు, ఏదో నోటీస్ చూపిస్తారు, రా పోలీస్ స్టేషన్కి అంటారు. కానీ సైబర్ అరెస్ట్ నేను జడ్జిను, నేను పోలీసును, నేను సిబిఐ, నేను ఏసీబీ అని చెప్పి ఏ వ్యక్తులు మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసినా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీరు ఏదన్నా తొందరపడి ఏదన్నా చెయ్యాలి అనుకుంటే అవగాహన ఉన్న వ్యక్తుల నుండి మీరు సహాయం తీసుకోండి. తొందరపడి ఏదో భయభ్రాంతులకు గురై ఏదో అనుకొని మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ జాగ్రత్తనే మీకు మరి కాపాడుతుంది, మీ అజాగ్రత్తనే మిమ్మల్ని ఖరాబ్ చేసే అవకాశం ఉంటుంది, నష్టపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సైబర్ క్రైమ్ విషయంలో మరి ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. మనం చూస్తూ ఉన్నాము ఈరోజు యువ నాయకుడు మెట్టు శ్రీధర్ అన్న మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలనేది చెప్తా ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరు కానీ తెల్లారి లేస్తే నైట్ వరకు సైబరు నేరగాళ్ళు ఏ విధంగా మనల్ని వాళ్ళ ఒళ్ళో మనం ఏ విధంగా చిక్కుతూ ఉన్నాం అనే దాని గురించి కూడా మనకు ప్రతి ఒక్కరూ మనకు చెప్తా ఉన్నారు. ఈరోజు కూడా మన మెట్టు శ్రీధర్ గారు
మనకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా సైబర్ నేరగాల దృష్టిలో వల్ల చిక్కొద్దని చెప్పేసి మనము T9 న్యూస్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. చూస్తూనే ఉండండి T9 న్యూస్, ప్రతిక్షణం ప్రజాగర్జనతో మీ సూరిబాబు. మనం చూస్తూ ఉన్నాము ఈరోజు యువ నాయకుడు మెట్టు శ్రీధర్ అన్న మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలనేది చెప్తా ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరు కానీ తెల్లారి లేస్తే నైట్ వరకు సైబరు నేరగాలు ఏ విధంగా మనని వాళ్ళ ఒళ్ళో మనం ఏ విధంగా చిక్కుతూ ఉన్నాం అనే దాని గురించి కూడా మనకు ప్రతి ఒక్కరూ మనకు చెప్తా ఉన్నారు. ఈరోజు కూడా మన మెట్టు శ్రీధర్ గారు మనకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా సైబర్ నేరగాల దృష్టిలో వల్ల చిక్కొద్దని చెప్పేసి మనము T9 న్యూస్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. చూస్తూనే ఉండండి T9 న్యూస్, ప్రతిక్షణం ప్రజాగర్జనతో మీ సూరిబాబు.